హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. జగన్ అండ్ కో కోసం యోగి తరహా ట్రీట్మెంట్ రెడీ చేస్తున్నారా? వైసీపీ బ్యాచ్కు స్పెషల్ ట్రీట్మెంట్ని కూటమి ప్లాన్ చేస్తుందా? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే వార్నింగ్లు వెనక నారా లోకేష్ లేటెస్ట్గా రెడ్ బుక్ పేరు ప్రస్తావించి స్టేట్మెంట్ ఇవ్వటం వెనక, చంద్రబాబు నాయుడు గారి అగ్రెసివ్ స్పీచ్ వెనక ఉన్నటువంటి సంకేతాలు ఏంటి? వీళ్ళ వార్నింగ్స్కి జగన్మోహన్ రెడ్డి వైసీపీ భయపడుతుందా అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం కోసం లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ప్రభుత్వాన్నో, పోలీసులనో, పారిశ్రామికవేత్తలనో భయపెట్టేలా వార్నింగ్ ఇస్తూ పోతున్నారు. లేటెస్ట్గా కూడా ఆయన మెడికల్ కాలేజీ టెండర్లలో ఎవరైనా పాల్గొంటే అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో వాళ్ళని జైలులో పెడతానని మాట్లాడారు. ఇది కూటమి నాయకులు సహజంగా కోపం తెప్పించే విషయమే. ఆ రోజే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు, తర్వాత చంద్రబాబు మాట్లాడారు, నారా లోకేష్ మాట్లాడారు, లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ రెండోసారి కూడా ఇవాళ మాట్లాడారు. మొన్న ఒక సభలో వైసీపీ ఒక రౌడీలా బిహేవ్ చేస్తున్నారు, రౌడీల సమూహంలాగా వైసీపీ పార్టీ ఉంది, వాళ్ళకి కాలు కాలు కీలు కీలు అనేలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ట్రీట్మెంట్ ఇవ్వటం అవసరం అని చెప్పేసి మాట్లాడారు. సరే, ఏదో ఆవేశంలో కోపంలో మాట్లాడాలి అనుకోవచ్చు, కానీ ఈరోజు మళ్ళీ తిరిగి అదే మాట్లాడారు. ఈరోజు జనసేన పదవి బాధ్యత సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ మొన్న సమావేశంలో ఎంత అగ్రెసివ్గా మాట్లాడారో వైసీపీ పట్ల, జగన్ పట్ల అంతే అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చారు. వైసీపీ వాళ్ళు మారట్లేదు, రౌడీలా బిహేవ్ చేస్తున్నారు, అది పార్టీలాగా లేదు, రౌడీ సమూహంలాగా ఉంది, వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ అవసరం మాట్లాడారు. గతంలో నారా లోకేష్ గారు రెడ్ బుక్లో 3 పేజీలు మాత్రం అయిపోయాయి, తోక జాడిస్తే వాళ్ళ సంగతి చూస్తాం, ఎవరికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో మాకు తెలుసు అని నారా లోకేష్ గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్టు చేస్తామంటే, బెదిరిస్తామంటే, ఫేక్ ప్రచారాలు చేస్తామంటే ఊరుకునేది లేదు, మీ సంగతి చూస్తామని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్లు ఇచ్చారు. ఈ 3 స్టేట్మెంట్ కలిపి చూస్తే వైసీపీ చేస్తున్న ప్రచారాలు, మాటలు చాలా సీరియస్గా కూటమి నాయకులు తీసుకుంటున్నారు, చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే టీడీపీ కాలంలో ఉన్నటువంటి ఒక రకమైన అసహనం ఏంటంటే, చాలా కేసులు, చాలా ఆరోపణలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఎందుకు జరగట్లేదు? వైసీపీలో కీలకమైన నాయకులు గతంలో పవన్ కళ్యాణ్ని, చంద్రబాబుని, నారా లోకేష్ని విపరీతంగా మాట్లాడిన ఆర్కే రోజా లాంటి వాళ్ళు, కొడాలి నాని లాంటి వాళ్ళు, వాళ్ళ అరెస్ట్ ఎందుకని జరగట్లేదు అనేటువంటిది ఒపీనియన్ ఉంది. కాకపోతే కూటమి నాయకులు, ఒకవైపు వైసీపీ నాయకులు అసలు అరెస్ట్ కాకుండా కూడా లేరు, కొంతమంది నాయకులు అరెస్ట్ అయ్యారు. నందిగం సురేష్ అరెస్ట్ అయ్యారు, కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అయ్యారు. వీరంతా గతంలో చేసినటువంటి నేరాలకు సంబంధించి వాళ్ళ మీద కేసులు నడుస్తూనే ఉన్నాయి, అరెస్టులు నడుస్తూనే ఉన్నాయి. నకిలీ మద్యం స్కామ్లో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు, మద్యం స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి కోటరికి సంబంధించిన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు. వీళ్ళంతా అరెస్ట్ అయ్యారు, జైలు చూసొచ్చారు. కొంతమంది ఇంకా జైలులోనే ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే అరెస్టుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అది రాష్ట్రం మీద ప్రభావం పడింది. రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ జరుగుతున్న టైంలో గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది, అరెస్టులు, కేసులు, కక్ష సాధింపులు అలాగే పోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో పోకూడదని చెప్పేసి కొంత సమన్వయంతో ముందుకెళ్తుంది. కానీ వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ సమన్వయాన్ని ఆసరాగా తీసుకొని ఇష్టం వచ్చిన ప్రచారాలు, నోటికొచ్చిన మాటలు, ఫేకు ప్రచారాలు సోషల్ మీడియాలో ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి. ఓటమికి గల కారణాన్ని సమీక్ష చేసుకుని వైసీపీ ఏమాత్రం మానలేదు. గతంలో ఏ రకమైన బుకాయింపు, ఇప్పటికీ అదే రకమైన బుకాయింపు. గతంలో ఏ రకమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఇప్పటికీ అదే రకమైన మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, గతంతో పోలిస్తే తగ్గి ఉండొచ్చు, కానీ ఫేక్ ప్రచారాలు, ఫేక్ మాటలు, బెదిరింపులు, బుకాయింపులు ఈ మాత్రం ఆగట్లేదు. పైగా వైసీపీ క్యాడరు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన ప్రతిసారి రప్ప రప్ప అంటూ బ్యానర్లు, ప్లేకార్డులు ప్రదర్శించడం, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళను కోసినట్టు కోస్తామని చెప్పేసి ప్రచారం, మళ్ళీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం, తర్వాత తిరుమలలో చోరీ జరిగితే చిన్న చోరీ కదా అని వైసీపీ నాయకులు
ఆ కేసుల మీద అరెస్ట్ అయితే అవి అక్రమ కేసులు. వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాల మీద, ఈ మాటల మీద కూటమి నాయకులు చాలా సీరియస్‌గా ఈ మధ్య కాలంలో ఉంటున్నారు ఇక. ఒకప్పుడులాగా సమన్వయం కోసమనో, మంచితనం కోసమనో, ఓ పద్ధతిగా పోతే వీళ్ళు మారరు అనేటువంటిది ఈ కూటమి నాయకుల్లో పడ్డట్టుంది. మీకు గుర్తుందిగా ఈ మధ్య కాలంలో బోరుగడ్డ అనిల్ కుమార్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చెప్పడం, మరి అది నిజమో కాదో మనకు తెలీదు గానీ, ఆయన చెప్పటం లేడీ కానిస్టేబుల్ చేత ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టించారు అని, ఒక టైంలో చనిపోతాననే భయం కూడా వేసిందని, ఈ హింస కంటే చనిపోవటం నయం అనుకొని కొద్దిసేపు శ్వాస కూడా ఆపుకున్నానని ఇలా స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంటర్వ్యూ కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది. అయితే మరి ఇలాంటి ట్రీట్మెంట్ వైసీపీ క్యాడర్‌కి రాబోయే కాలంలో ఉంటదా ఇక? రెగ్యులర్‌గా ఉంటదా? ఫేక్ ప్రచారాలు చేసే వాళ్ళకి, బెదిరించే వాళ్ళకి, రప్ప రప్ప అనే వాళ్ళకి ఉండబోతుందా? ఉంటే ఎవరికి ఉండబోతుంది? ప్రధానంగా సరే ఆ ట్రీట్మెంట్ ఉంటదా లేదా పక్కన పెట్టేస్తే, వైసీపీ నాయకుల మీద మాత్రం కేసులు, అరెస్టులు వేగవంతం కాబోతున్నాయి అనేటి మాత్రం కొంత అర్థమవుతున్న విషయం. వాళ్ళ మాటల్లో ధ్వనిస్తున్న విషయం. ఎవరైనా అధికారులను బెదిరిస్తే, ప్రభుత్వాన్ని బెదిరిస్తే, పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, తప్పుడు ప్రచారాన్ని సోషల్ మీడియాలో చేస్తే, ఇక ఊరుకోబోము అనేటువంటి స్టేట్మెంట్స్ మాత్రం గట్టిగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో వైసీపీ నాయకుల మీద ఇలాంటి వైఖరి అవసరమా? ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ఎలాగైతే రౌడీల విషయంలో, ఎవరైతే రౌడీ షీటర్ల విషయంలో ఎలాంటి ఫార్ములా అవలంబించారో, ఆంధ్రప్రదేశ్‌లో కూడా అలాంటి ఫార్ములా అవసరమని ఉందా? మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మేబీ ఈ స్టేట్మెంట్‌కి వైసీపీ నాయకత్వం భయపడిద్దని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాటిని ఖాతరు చేసే మనస్తత్వాలు కావు. వాళ్ళకి కేసులు కొత్త కావు, వాళ్ళకి అరెస్టులు కొత్త కావు, వాళ్ళకి జైళ్ళు కొత్త కావు. వాళ్ళు దానికి అలవాటు పడి ఉన్నారు. మరి అలాంటి బ్యాచ్‌ని భయపెట్టాలంటే కొంత ట్రీట్మెంట్ కూడా మార్చాల్సిన అవసరం ఉందా? మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ.